ఆటిజం థెరపీ అంటే పినకల్, స్పీచ్ థెరపీ అంటే పినకల్, బిహేవియరల్ థెరపీ అంటే పినకల్. మీ బిడ్డ బంగారు జీవితానికి నేడే కాల్ చేయండి 9100181181. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు గిరిధర్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా దారుణమైనటువంటి వరదలతో నేపాల్ అంతా అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి. సడన్గా వచ్చినటువంటి వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకు అలా, అసలు ఏం జరిగింది, దీని వెనక చైనా కూడా ఉంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఇందులో నిజమెంత, ఇవన్నీ కూడా గిరిధర్ గారిని అడిగి క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఏం సార్ అసలు ఏమనుకోవాలి, ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు అయితే వర్షం కూడా లేదు, అంత దారుణంగా 80-90 మీటర్స్ ఎత్తులో ఉవ్వెత్తున ఎగిసి పడినాయి మొత్తం వరద బీభత్సం అంతా కూడా అని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు. ఎందుకు అంత సడన్గా జరిగింది అసలు? ఇందులో ఏమన్నా చైనా కుట్ర ఉందా? ఏదో నది మీద వాళ్ళు ప్రాజెక్ట్ ఏదో కడుతున్నారు, కేవలం వీటన్నిటిని ఇలా చేయటం కోసమే కడుతున్నారని కూడా అంటున్నారు. నిజమా సార్? అసలు ఏంటిది అంతా కేవలం ప్రకృతి వైపరీత్యమా అనుకోవాలా? అంటే 2-3 అంశాలు ఉన్నాయమ్మా దీంట్లో. మనకు కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటారు కదా, అలాగే దీనికి కూడా ఏ ఒక్క కారణం వల్లనే జరిగింది అని చెప్పడం చాలా కష్టం. 2-3. ఒకటి, హిమాలయాలు ఇప్పటికి కూడా ఇంకా కదులుతూనే ఉన్నాయి. మన భారత భూఖండం ఏదైతే ఉందో, ఇండియన్ సబ్ కాంటినెంట్, అది ఆశాఖండాన్ని ఢీకొన్న తర్వాత హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇవి మనం మొత్తం భూమి వయసులో పోల్చి చూస్తే చాలా రీసెంట్ గానే జరిగిందని మనం అనుకోవాలి. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి కూడా ఇంకా అది భారత భూఖండం దాని ఏషియాఖండంలోకి వెడుతూనే ఉంది. సంవత్సరానికి లోపలికి పెడుతుంది. కూడా మనకి ఏం అనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రెషర్ అయ్యే కొద్దీ అక్కడ భూకంపాలు, అక్కడ ఈ ప్రకృతి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. మనము కొన్ని ఒక 7-8 వేల సంవత్సరాల క్రితం ఇటువంటి మార్పుల వల్లే, ఇటువంటి ప్రెషర్ వల్లనే మన సరస్వతి నది యొక్క ఫోర్స్ అంతా మారిపోయింది. సరస్వతి నదికి రావాల్సిన జలాలన్నీ కూడాను కొండ చర్యలు పడిపోవడం వల్లనో ఇతరత్ర అంశాల వల్ల దానికి రావాల్సిన నీళ్లు ఆగిపోయి, ఆ నదులు ఏవైతే సరస్వతి నదికి వెళ్ళాయో ఆ నదులన్నీ కూడా, కొన్ని నదులు గంగకు వెళ్ళిపోయాయి, కొన్ని నదులు సింధు నదికి వెళ్ళిపోయాయి. సో ఎన్నో వేల సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి హిమాలయాలు. ఈ రోజు చూస్తే గనక అటువంటి సరిహద్దులు ఏవైతే ఉన్నాయో, జనరల్ గా వాళ్ళ హిమాలయాల యొక్క హైయెస్ట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో దాని వాటర్ పాయింట్స్ అంటే సరిహద్దులు. అక్కడ డిస్టెన్స్ మనకు ఎవరెస్ట్ ఉంది. ఎవరెస్ట్ సరిగ్గా దాని పీక్ ఏదైతే ఉంటుందో, సమ్మిట్ ఉంటుందో, ఆ సమ్మిట్ దక్షిణ భాగం నేపాల్ది, దానికి ఆవలి వైపు టిబెట్ సంబంధించింది, చైనా అధీనంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా, కొండ ప్రాంతం అంతా కూడాను ఒక సైడ్, ఇంకో సైడ్ టిబెట్ లో కూడా వరదలు వచ్చాయి. అలాగే మనకి 2 దగ్గర వరదలు వచ్చాయి. కాబట్టి అక్కడ ఈ యొక్క భూమి యొక్క మూవ్మెంట్ వల్ల జరిగి ఉండొచ్చు అన్నది మొట్టమొదటి అంశం. రెండవది, చైనా దీంట్లో ఏమి పవిత్రత ఏం లేదు చైనాకు. చైనాకు కూడా చాలా విధ్వంసకరమైనటువంటి చర్యలు చేస్తుంది. ఎస్పెషలీ ఇది ఆఫ్ కోర్స్ నేపాల్ లో జరిగింది. దీనికి డౌన్ స్ట్రీమ్ లో ఇంకొంచెం కిందికి పెడితే కనుక బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ కడుతుంది. పెద్ద డ్యామ్ ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది దాని జోన్ అంటే, సైజ్మిక్ జోన్ అంటే అక్కడ భూకంపాలు వచ్చేటువంటి ప్రాంతాలు. ఇందాక చెప్పాను కదా, హిమాలయాలు కదులుతున్నాయి కాబట్టి భూకంపాలు వస్తాయి. కాబట్టి ఆ అంత పెద్ద డ్యామ్ కడితే ఏమవుతుంది పరిస్థితి? 2, అక్కడ మంచు ప్రాంతం చల్లగా ఉంటుంది కాబట్టి మంచు గడ్డ కడుతుంది. మంచు గడ్డ కడితే కనుక గ్లేషియర్స్ ఎలా కదులుతాయి? మామూలు నీళ్ల కంటే కూడా దాంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది. అది కనుక డ్యామ్ అని కొట్టిందంటే ఏమవుతుంది డ్యాము? అలాగే నీళ్లను మనం ఎక్కువ కాలం ఉంచలేము. నీళ్లు వస్తూనే ఉంటాయి కదా, దాన్ని మనం ఎంతకాలం నిల్వ చేస్తాము? ఎప్పుడో కూడా వదలక తప్పదు నీళ్లు. ఆ నీళ్లను వదలకపోతే కనుక డ్యామ్ పేలిపోతుంది. కాబట్టి ఇటువంటి పిచ్చి వేషాలు మనకు చైనా చేస్తుంది. అన్ని నదులు కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని డ్యాములు ఈరోజు చైనాలో ఉంటాయి. రమి 22,000 పెద్ద డ్యాములు కట్టారు. ఇంకా చిన్న డ్యాములు, డైకులు పక్కన పెడతారు. 22,000 డ్యాములు కట్టారు. అలాగే హిమాలయాల్లో ఇటువంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు, వాళ్ళు చాలా చేస్తున్నారు. సార్, ఇప్పుడు మరి మెడోగ్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని 100 కోట్లతోటి భారీ ప్రాజెక్ట్ ఒకటి నిర్మాణం చేపట్టింది చైనా.
అది 2000 వచ్చే 1-2 yearsలో కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కూడా మనకి రాబోయే రోజుల్లో ఇండియాకు కూడా చాలా అతి భయంకరమైన ముప్పు ఉంది అని అంటున్నారు. నిజమేనా ఇది? అంటే దీంట్లో మనం సరే మనకు కొంత ఇబ్బంది ఉంటుంది, లేదని ఎవరు అనలేరు. కానీ దాన్ని తగ్గించుకునే దిశగా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మనం కూడా ఏంటంటే దాన్ని గ్రేట్ బెండ్ అంట, మనం మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. బ్రహ్మపుత్ర అన్నది మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ కి పెడుతుంది. ఇక్కడ సడన్ గా దక్షిణానికి టర్న్ అవుతుంది. మనకు అరుణాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు కిందకి తిరుగుతుంది అని గ్రేట్ బెండ్ అని పిలుస్తారు. మన దేశం ఎంటర్ అయ్యేటప్పటికి 30-35% మాత్రమే నీళ్లు వస్తున్నాయి అక్కడి నుంచి. మిగతా 65 నుంచి 70% బ్రహ్మపుత్ర నదిలో ఉన్న నీళ్ళన్నీ మన దేశంలోనే వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి నదుల నుంచే దానికి ఎక్కువ నీళ్లు వస్తాయి. 30-35% అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు డ్యామ్ కట్టుకుంటారు. ఇందాక నేను చెప్తున్నా కదా, డ్యామ్ కట్టి వాళ్ళు ఎంతకాలం ఆపుతారు? వాళ్ళు పేలిపోతుంది, ఎప్పుడో అప్పుడు వదలగతాం. కాకపోతే మనకు అవసరం లేనప్పుడు, మనకు ఆల్రెడీ వరదలు ఉన్నప్పుడు వాడు వదిలిపెడితే, ఆల్రెడీ వరదలతో బాధపడుతున్నప్పుడు ఇంకా నీళ్లు వచ్చి చేరాయంటే మనకి ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం తెలిసిన తర్వాత ఈ గ్రేట్ బెండ్ మన దేశంలో ఎంటర్ అవ్వంగానే అక్కడ మనం ఇంకో డ్యామ్ కడుతుంది. సో అందుకే ఒకవేళ ఎమర్జెన్సీలో వాడు నీళ్లు వదిలేసినా తట్టుకోవడానికి మనం డ్యామ్ కడుతుంది. సో మనం కూడా ఊరికెళ్ళేము, మనం కూడా దాన్ని వాళ్ళు పంపించేటువంటి ఇంపాక్ట్ ని తగ్గించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గతంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి కొంత ఏమంటారంటే చెత్త చెదారం, వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా కూడా మన మీద డంప్ చేసేవాడు. నల్లటి నీళ్లు వచ్చాయి కొంతకాలం క్రితం. సో ఇటువంటి పిచ్చివేషాలు నాకు చైనా చేస్తుంది. చైనాకు వాళ్ళకి అసలు మనుషులతో పని లేదు. వాళ్ళ శక్తి, వాళ్ళ దౌర్జన్యము, వాళ్ళ గుండాగర్ది ఎక్కువ చేస్తుంటారు. ప్రకృతిని శాసించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఈరోజు చైనా అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంది. వాళ్ళ 3 gorges డ్యామ్ కూడా ఎప్పుడు పేలిపోతుందో తెలియనటువంటి పరిస్థితి. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద డ్యామ్ 3 gorges డ్యామ్. విశ్లేషకులు అందరూ చెప్తున్నారు రాబోయే కొన్ని సంవత్సరాల్లో అది పెరిగిపోతుంది అని అంటున్నారు. సో అటువంటి పరిస్థితి ఏదో వరదలైనా ఉంటున్నాయి, లేదా కరువు కాటకైనా వస్తుంది చైనాలో వీళ్ళు చేసినటువంటి ప్రకృతిని శాసించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల. అందుకని ఆ ప్రమాదం మనకు కూడా ఉంది. బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందాక నేను చెప్పినట్లు ప్రకృతిని వాళ్ళు ఆపలేరు, నీళ్లను ఆపలేరు, ఎప్పటికీ ఎంతో కాలం ఆపలేరు. ఒకవేళ మనం దాన్ని అస్త్రంగా వాడి మన మీద మనకు అవసరం లేనప్పుడు, మనకి ఇబ్బంది ఉన్నప్పుడు వదిలితే దాన్ని తట్టుకోవడానికి మనం కూడా ప్రాజెక్ట్స్ కింద కట్టుకుంటున్నాం. వాళ్ళకి సంబంధం లేనటువంటి నదులు మన దగ్గర చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం నియంత్రించి దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం అస్సాంలో మనం చూసాం, విపరీతంగా మనకు వరదలు వచ్చినాయి. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం అస్సాంలో వరదలు వస్తూనే ఉంటుంది. దానికోసం దీర్ఘకాలీనంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ భౌగోళికంగా మనకున్న ఛాలెంజెస్ ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద డ్యాములు కడితే కానీ డ్యాములు నిలవలేవు. ఎందుకంటే ప్లేన్స్ లోకి వచ్చేస్తాయి. కొండల్లో అయితే మనం పెట్టుకోవచ్చు, కానీ కొండలు దిగి వచ్చిన తర్వాత కట్టడం చాలా కష్టం. కాబట్టి మనం దాన్ని క్రమేపీ ఏం చేయాలి, కెనాల్స్ ఏం చేయాలి అని చూస్తున్నాం. అన్ఫార్చునేట్ గా మనకి చికెన్ స్నేక్ జస్ట్ 25 కిలోమీటర్ల దూరం మాత్రమే వైశాల్యం ఉన్నటువంటి మనకి ఈశాన్య రాష్ట్రాలు వెళ్లాల్సినటువంటి చిన్న కనెక్షన్ ఉంది. లేదంటే బంగ్లాదేశ్ అన్న దేశం లేకుండా ఉండి అది కూడా భారతదేశంలో భాగం అయి ఉంటే కనుక చాలా ఈజీగా మనం ఈ నీళ్ళని డైవర్ట్ చేసి దక్షిణ భారతం దాకా తెచ్చుకునేవాళ్ళం. అన్ఫార్చునేట్ ఈరోజు బంగ్లాదేశ్ ఉంది కాబట్టి మనం అక్కడి నుంచి వెయ్యలేదు. అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతూ, చైనాకు ఒత్తాసు పలుకుతూ ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనం ప్రాజెక్ట్స్ కట్టలేము. అది కనుక వాళ్ళతో మనకు మైత్రి ఉండింటే కనుక తప్పకుండా ఈ వరదలన్నీ ఎప్పుడో కంట్రోల్ చేసి ఉండేవారు. ఈ సమస్యలు ఉన్నాయి, మనకి లేవని మనం అనట్లేదు. బట్ దానికి మనం ఎంతవరకు చేయగలమో దాన్ని చేస్తున్నాం. చైనా చేసేటువంటి ఈ చర్యల వల్ల చైనాకు కూడా నష్టపోతుంది. చైనా ఉన్నటువంటి ప్రాంతం, ఆ టిబెట్ ప్రాంతం అంతా కూడాను అక్కడ చాలా సెన్సిటివ్ జోన్. అది మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల అక్కడ నష్టాలు విపరీతంగా వస్తాయి. ప్రజలు చాలా తక్కువ ఉంటారు, ప్రజలు ఉండే సంఖ్య చాలా తక్కువ. కానీ చైనా భారతదేశం మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి, మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఉండడానికి కావాల్సిన సప్లై చైన్, వాళ్ళకు ఉన్నటువంటి లాజిస్టిక్స్, రోడ్స్, బ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ధ్వంసం అవుతాయి. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫార్వర్డ్ బేసెస్, వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు, ఎయిర్ ఫోర్స్ బేసులు, వాళ్ళకు కావాల్సిన సామాగ్రి సరఫరా చేయడానికి అవన్నీ కూడా దెబ్బతాయి. కాబట్టి వాళ్ళు మన మీద ఏదో అస్త్రం ప్రయోగించినట్టు వాళ్ళు భావిస్తే కనుక మనకు కొంత ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళు కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వాళ్ళు కూడా నష్టం వస్తుంది. ఈ రోజు వాళ్ళ వీడియోస్ కూడా చూస్తున్నాం. మొత్తం వాడు ఊరు మొత్తం కొట్టుకుపోయినటువంటి వీడియో కూడా చూసాం మనం. కాబట్టి అది హిమాలయాలు సరిహద్దు ఈవలి వైపే వస్తాయి, అటు సైడ్ ఏమి రాదు అనుకోవడం మూర్ఖత్వం కదా. హిమాలయాలు కదులుతున్నప్పుడు దాని సరిహద్దులు దాన్ని గౌరవించదు కదా. అది సరిహద్దులు మనం గీసుకున్నటువంటి, మనుషులు గీసుకున్న గీతలే కదా. ఆ హిమాలయాలు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తాయి. కాబట్టి 2 సైడ్స్ కూడా నష్టాలు ఉంటాయి, నష్టపోతారు ఇద్దరు కూడాను.
దీనికి ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఒకటి చైనా చేస్తున్నటువంటి ఈ విషయంలో. మూడవది చాలా కీలకంగా ఏంటంటే ప్రజల యొక్క రాకడ, అక్కడికి వెళ్ళేటువంటి పర్యటన విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా సెన్సిటివ్, ఎకలాజికల్ గా, ఎన్వైరన్మెంటల్ గా చాలా సెన్సిటివ్ ప్రాంతాలు. సంవత్సరానికి 1,00,000 మంది పెడితే తట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్న దగ్గర రోజుకి 1,00,000 మంది పెడితే ఏమవుతాయి అవన్నీ? తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకని మన దేశంలో కూడా 2013లో చూసాం కదా మనము, కేదార్ అంతా కొట్టుకుపోయింది. అక్కడ ఎన్ని వేల మంది చనిపోయారో మనకి ఇంతవరకు కూడా తెలియదు. ఎవరు చనిపోయారో కూడా తెలియదు. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయినాయి. అప్పుడు విపరీతంగా పోటెత్తినటువంటి యాత్రికులందరూ కూడా ఏమయ్యారో తెలియదు. వాళ్ళ శవాలు కూడా దొరకలేదు. ఆ రాళ్ల కింద ఎక్కడో పడిపోయారు. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియలేదు. అటువంటి పరిస్థితి ఈ రోజు నేపాల్లో చూస్తున్నాం. ఇది ఎగ్జాక్ట్ గా మనం కైలాష్ మానసరోవర్ వెళ్ళడానికి టిబెట్ లో ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ప్రమాదం. కాబట్టి చాలా మంది ఎన్నో దేశాల నుంచి, ముఖ్యంగా మన దేశం నుంచి, భారతదేశం నుంచి చాలా మంది కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళే ఈ రోజు మిస్సింగ్ ఉంది. రమారమి 400-500 మంది ఈ రోజు ఇంతవరకు బతికారో చనిపోయారో తెలియదు. అటువంటి పరిస్థితి. అలాగే మిగతా దేశాలు కూడా అందరూ టిబెట్ కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మనకు జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్, ఆయన శిష్యులు చాలా మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పాపం చాలా భావోద్వేగంగా ఆయన కన్నీరు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఇంతమంది ప్రజలు ఒకటేసారి పెడితే ఏమవుతుంది? అవన్నీ పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు కాదు. మనకు వచ్చిన కన్ఫ్యూషన్ ఏంటంటే తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళొచ్చు, తిరుపతికి వెళ్ళొచ్చు, కంచికి వెళ్ళొచ్చు, కాశీకి వెళ్ళొచ్చు. కానీ ఇవి తపోక్షేత్రాలకి మనం వెళ్ళవలసింది ఏదో నేను నా పిల్ల పెళ్లికి నేను మొక్కున్నాను, లేదా అక్కడి నుంచి తిరిగి రాగానే ఇంకేదో నాకు ప్రోగ్రామ్ ఉంది, ఇల్లు కట్టుకోవాలి, దానికోసం వెళ్లాల్సిన క్షేత్రాలు కావి. మోక్షం కోరుకునేటువంటి క్షేత్రాలు. పాండవులు ఏం చేశారు? మహాప్రస్థానం అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడానికి వెళ్ళారు అక్కడ. అలాగే ఆదిశంకరాచార్య కేదార్ నుంచి ఆయన పైకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ హిమాలయ ప్రాంతాలు, ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రాంతాలన్నీ కూడాను మోక్షం కోసం ఆకాంక్షించే వాళ్లే వెళ్ళారు. మామూలు చిన్న ఏదో పర్యటనకు వెళ్ళినట్టు, టూరిజంకి వెళ్ళినట్టు వెళ్ళేటువంటి ప్రాంతాలు కావు. అందుకని ముక్తినాథ్ అని ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడ వరదలు వచ్చాయి అక్కడ ముక్తినాథ్, ముక్తిని కోరుకునే వాళ్ళు వెళ్ళారు. మామూలు కోరికలు కోరుకునే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడ. అటువంటి ప్రాంతాల్లో మీరు వెళ్ళి లక్షలాది మంది పోటెత్తే ఏమవుతుంది? అక్కడ మీరు హోటళ్లు కడతారు, అక్కడ ఇంకేదో కడతారు, హెలిప్యాడ్లు కడతారు. ఈ పర్యటన కోసం ఇవన్నీ తయారు చేస్తే ప్రకృతి ఊరుకోదు కదా. ప్రకృతి ఎలా ప్రవర్తించాలో ప్రవర్తిస్తుంది. అందుకనే ఈ ప్రమాదాలు వస్తున్నాయి. ఈ మౌలికంగా ఇవి అర్థం చేసుకున్నందువల్లనే ఇగో ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు కర్ణుడి చావుడికి ఎన్నో కారణాలు అన్నట్లు ఈ 3-4 కారణాలు. 1, హిమాలయాలు తగ్గుతున్నాయి. 2, చైనా చేస్తున్నటువంటి చర్యలు. 3, అక్కడ దాని శక్తికి మించి ప్రజలు వెళ్ళడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. సో అన్ని విధాల ఇటువంటివి ఎప్పుడప్పుడు ఫేస్ చేయక తప్పదు. ఈ రోజు జరిగింది ఇది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ మౌలికంగా ఈ మార్పులు రానంత వరకు కూడా ప్రకృతి లాగానే ప్రవర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ విశ్లేషణకు. థ్యాంక్ యూ సో మచ్.